మందిరం డెడికేషన్ వచ్చిన అయిపోయా, హస్త నిక్షేపణ కూడా అయిపోయింది. వెరీ గుడ్. ఇదంతా రోజు పట్టింది, మీకు తెలవదు, ఏదో సింపుల్గా ముగించాను కానీ సరే. ఈ సమయంలో మరి మందిరం డెడికేషన్ వచ్చినాం, లోపల పట్టిద్దా కొంతమందికి డెడికేషన్ చేసి చేయడే కూర్చుందామా? కొత్త మందిరంలో ఆరాధించాలి కదా కదా, మళ్ళీ సెట్టింగ్స్ అన్నీ పోవాలి అక్కడికి. సరే, మనం కొద్ది మందికి వెళ్ళి అందరం పోదాం, కొద్ది నిమిషాలు ఆరాధించి వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టుకో. అర్థమైందా? సరే, ఈ సమయంలో పాట పాడుకుంటా కొత్త మందిరంలో ఆరాధిస్తాం. రండి. ఈ ఫామ్స్ జకరేనా ఈ పట్టుకో, ఈ జాగ్రత్త ఉంచుకొని వాళ్ళందరి చేత మళ్ళీ ఎన్ని అడిగించి వాళ్ళ చేత నింపియాలి. రండి, పాడబడుకుంటూ వెళ్దాం. మూడవ పాట, యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నిటి. మళ్ళీ ఇక్కడికి వస్తాం, కొద్ది నిమిషాలు ఆరాధన చేసి కొత్త మందిరంలో ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. కనుక రండి, పెద్దలు, సేవకులు, సేవకురాళ్ళు, విశ్వాసులు అందరూ రావాలి. యేసు ప్రభుని తగ్గించారు మైక్ బ్లూ అయింది చూడు. వాళ్ళకి ఇక్కడ కాదు, వాళ్ళందరికీ ఈ సాంగ్ షీట్స్ ఉండి తీసుకెళ్ళి ఈరా అందరూ రండి. మెద్దస్తావాళ్ళు కూడా ఇదేదో మాకు కాదు అనుకుంటున్నాం. మెద్దస్తావాళ్ళు కూడా రండి. నిండు
దేవుని కార్యములను సంపూర్ణము చేసే దేవుని కార్యములను సంపూర్ణము చేసే యేసు ప్రభుని సంకల్పములు ఎన్నటికీ యుగ యుగముల వరకు యుగ యుగముల యోహాను సువార్త 5వ అధ్యాయం గమనించాలి. యోహాను సువార్త ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకమైన అన్నమాట. 5వ అధ్యాయము 2, 3, 5 వచనాలు చదవండి. మైక్ తీసుకో. యోహాను సువార్త 5వ అధ్యాయము మైక్ తీసుకోండి. మైక్ ఎవరు చదువు? శేఖర్ రెడ్డి చదువు. శేఖర్ ఎప్పుడు వచ్చిన ఉన్నప్పుడు ముందు రావాలి రా. యోహాను సువార్త 5వ అధ్యాయము 2, 3 వచనాలు. ఏముందంటే అక్కడ ఎక్కడ ఉందంటే అది యెరూషలేములో. ఏం కోనేనంటది? బెతెస్దా. ఏం పేరంట? ఈ మందిరం పేరేం పేరు? బెతెస్దా అంటే కరుణ గల గృహము. చెప్పండి, ఏం గృహము? అందుకొరకు ఇద్దరు పేర్లు పెట్టి ఏం పేరు? ఒక ఆమె పేరు అందుకొరకు గుర్తుండాలి. ఇంకొక ఆమె పేరు కనికరం. అంటే రెండు ఒకటి కొంచెం తేడా. కరుణకి కనికరానికి అర్థమైందా? కలిగిన ప్రియారా. ఎందుకంటే ఆ కోనేటిలో ఏముండిందంట? మహిమ ఉందంట. కోనేటి కాదు కానీ అక్కడ చూస్తాను వాకి కనికరం. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి ఈ ప్రాంతంలో ఉండాలని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చిన. అర్థమైందా? బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆయన కనికరము చూపేందు ఎక్కడున్నమాట? ఎప్పుడు? మీకా గ్రంథం 7వ అధ్యాయమా 6వ అధ్యాయమా? చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం చదవండి. మీకా గ్రంథం 7:18 తన స్వాస్థ్యమును దోషమును పరిహరించి వారి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు. నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపేందు. కాబట్టి కరుణ గల గృహంలో ఎలాంటి వాడంట? సంతోషించేవాడంట. దేనికి? క్షమించుట్లో. ఏం క్షమించాలంట? దోషములను క్షమించిన. అది కొరికే ఇక్కడున్నటువంటి వారు అలాంటి క్షమించబడినటువంటి అది కొరికే. చూడండి, ఇంకొక మాట కూడా చూపిస్తాం. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట ఉన్నాడు. వారంట కాపరలేని గొర్రెల వలె ఉన్నారని వారు ఏం చేశారంట? మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం కదా. వారు కాపరులేని చదవండి. మార్కు సువార్త 7:34 6:34 కనికరపడి చూసిన అనుకున్నారా? ఈ కరుడు గల గృహంలో దేవుడు సంతోషిస్తాడు, క్షమించేవాడు దోషుడు. రెండవదిగా కాపరు లేని గొర్రెలంటారు. నిజమే కదా, కాపరు లేని గొర్రెలాగా ఉన్నాం కదా మనం. వాళ్ళతోనంట దేవుడు ఏం చేశాడంట?
విస్తారంగా మాట్లాడాడంట. కనుక నేను పిల్లారా మూడవదిగా దేవుని యొక్క వాక్యములు ఎక్కడుంది? లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమని రాయబడింది? వారి ఇంకా దూరముగా ఉన్నప్పుడు కనికరపడి చూసిన వాడు ఒక్క స్టప్పుడు తిరగలే తండ్రి ఏం చేశాడు? కనికరపడి పరిగెత్తాడంట. పరిగెత్తుకుంటూ పోయి ఎంత ప్రేమ కనపరిచినాడు కదా. కాబట్టి దేవుడి వైపు తిరిగితే సార్ వీళ్ళారా దేవుడి హృదయంలో ఎన్ని సంతోషాలు వచ్చినాయి కదా. చూసి ఏమొచ్చింది? పరిగెత్తుకుంటూ పోయి ఏం చేశాడంట? వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తర్వాత ప్రియులారా వాడికి ఏమి లభించినవి? తండ్రి ఎదురండి ప్రియులారా తండ్రి ప్రేమ లభించింది, తండ్రి కనికరం లభించింది. రెండవది తండ్రి ప్రేమ లభించింది. మూడవది తండ్రి నుండి ఏమొచ్చిందంట? ఉంగరం. చూసిన ఉంగరం అంటే అధికారం. మళ్ళా తర్వాత తండ్రి దగ్గర నుండి ఏమొచ్చినాయి? చెప్పులు. అంటే మళ్ళా ఏమొచ్చినాయి? సమాధానం వచ్చింది. ఇంకా ఏం తగ్గింది? తండ్రి దగ్గర నుండి విందు భోజనం కదా. వీడికి రోజుగా తినేవాడు పొందులు. ఇప్పుడేమొచ్చింది దానికి కదా. ఇంకా చూసినారు పిల్లరా ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చింది. ఇదంతా కూడా దేవుడికి ఇక్కడున్న మనం దేవుడి వైపు తిరిగితే సార్ ఈ ఊళ్ళో ఉన్నవాడు అటు పోయేటప్పుడు ఇటు తిరిగితే సార్ దేవుడు క్షమిస్తాడు. రెండవది సంతోషపడతాడు, కనికరం చూపుతేందు ప్రియులారా విస్తారంగా మాట్లాడతాడు. మూడవది దేవుని కనికరం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె వచ్చి అన్నాడు, మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 41వ వచనంలో నీకు ఇష్టమైతే నన్ను ఎవరు ఇష్టపడుతుంది కదా ఉందన్నమాట. 1:41 ఆయన కనికరపడి నాకు ఇష్టమే. లోకంలో ఎవరికి ఇష్టం లేకపోయినా చెప్పండి ఈ బెతెస్దా కనికరం గల గ్రూపంలో మనకేమిస్తారంట? ఇష్టపడి బాగు చేస్తారు. అంతేకాదు మార్క్స్ వార్త 10:47 గుడ్డోడికి అంటించాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించు. దేవుడు యేసయ్యన్నాడు. రేపు చూద్దాం అన్నాడా? బైబిల్లో రాయబడింది 10వ అధ్యాయంలో యేసు నిలిచి ఎవరి కోసం? అందరూ వాడే అంటున్నాడు గుడ్డోడి ఆపున్నారు. వాడు ఇంకా సౌండ్ ఎక్కువ పెట్టినాడు మనలాగా. కనుక నేర్పిల్లారు యేసు నిలిచి వాడి కోరిక తీర్చి కనుక నేర్పిల్లారు. అందుకొరికి అలాంటి ధైర్యం దేవుడు ఈ కుటుంబాలు అనగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దేవుడు ఆ రీతిగా చేసినందుకు ఈ కనికరం గల గృహం అనగా ఈ బెతెస్దా గృహం మనకి ఇచ్చినందుకు ప్రభుని స్తుతిద్దాం. అర్థమైందా? ముందు దైవ సేవకులు ఇద్దరు దైవ సేవకులు, ఇద్దరు దైవ సేవకులు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఇద్దరు, ఇక్కడ మరి బ్రదర్స్ లో ఇద్దరు, తర్వాత పెద్దల్లో ఒక ఇద్దరు. అర్థమైందా? త్వరగా క్లుప్తంగా ఆరాధిద్దాం. చూపించినారు. మాకు విమోచన కాయిదాలను ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు బలవరిస్తులు వేలాడి ఎంతో ప్రయాసపడినటువంటి జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అందుని బట్టి వారికి ఇచ్చిన మంచి జ్ఞానం బట్టి కూడా నేను సూచిస్తూ ఉన్నారు ప్రభా. ఈ మందిరంలో ఎల్లప్పుడూ ప్రభా ఆయన ఆత్మీయంగా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ప్రభావం మంది మందిరం ఒకప్పుడు తండ్రి పూర్తి చెందిన బిడ్డలుగా ఉన్నారు. ఆయన మరి కరుణించి వారి యొక్క నూతన మందిరం స్తుతిస్తూ ఉన్నారు ప్రభా. ఆయన మరింత మరి అనేక మేలు చేసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమిచ్చినా కూడా రుణం లేదు ప్రభా. ఆయన మరి ఈ విరిగినటువంటి
ఈ ఆరాధన ప్రభా యేసుక్రీస్తు నామములో నీకే సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ పెద్దలు జక్రియన్న ప్రభుని స్తుతిస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, నీకు వందనములు నాయనా. ఈ అనాది సంకల్పములో బేతెస్తాను మీరు రూపుదిద్దుకున్నారు ప్రభువా. బేతెస్తా బిడ్డల యొక్క ప్రార్థనను ఆలకించి మీరు ఇచ్చినటువంటి ఈ నూతన బేతెస్తా ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య మహత్కార్యములకై స్తోత్రాలు నా తండ్రి. బేతెస్తా బిడ్డల యొక్క ప్రయాస ప్రభునందు వృధా కాకుండానట్లు మీరు మంచి ప్రతిఫలం ఇచ్చిన కృపాంతటిని బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ హస్తకృత ఆలయము నిర్మించినందుకు కాదు కానీ నాయన నా తండ్రి, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ ఫలాలు ప్రభువా మీరు అనుగ్రహిస్తారని నా తండ్రి మాకు ఇచ్చినటువంటి వాగ్దానానికై స్తోత్రాలు నా తండ్రి. ఆదికాండం 12:2 ప్రకారంగా నా తండ్రి మీరు నా తండ్రి వాగ్దానం ఇచ్చి ఉంటున్నారు నా ప్రభువా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభువా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన నా తండ్రి. బేతెస్తా ప్రార్థనా మందిరం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుతున్నా నీ కృపాంతటిని బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామములో నా తండ్రి ఆరాధిస్తూ మహిమపరుస్తున్నారు తండ్రి. ఆమేన్. ఇంకొకరు కూడా దాసన్ ఉన్నాడా? చింతిస్తావా?